ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಕರ್ನಾಟಕಕ್ಕೆ ಬರೋದು ಯಾವಾಗಲೂ ನನಗೆ ಭಾಳ ಖುಷಿ ಸಿಗುತ್ತೆ. ನಿಮಗೆಲ್ಲರಿಗೆ ಗೊತ್ತು, ನಮ್ಮ ತಾಯಿಯವ್ರದ್ದು ಕುಂದಾಪುರ ಅಂತ. ನನಗೆ ನನ್ನ ಕಮ್ ಟು ಬ್ಯಾಂಗ್ಳೂರು ಕರ್ನಾಟಕಕ್ಕೆ ಬಂದಿದ್ದವಾಗ ನನಗೆ ಅಪ್ಪನ ಮನೆಯಿಂದ ಅಮ್ಮನ ಮನೆಗೆ ಬಂದಿದ್ದ ಥರ ಇರುತ್ತೆ. ಸೊ ಹಾಲಿಡೇಗೆ ಬಂದಿರ್ತಾರೆ. Phoenix soul will never lose a timeless charm of your humor. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಕರ್ನಾಟಕಕ್ಕೆ ಬರೋದು ಯಾವಾಗಲೂ ನನಗೆ ಭಾಳ ಖುಷಿ ಸಿಗುತ್ತೆ. ನಿಮಗೆಲ್ಲರಿಗೆ ಗೊತ್ತು, ನಮ್ಮ ತಾಯಿಯವ್ರದ್ದು ಕುಂದಾಪುರ ಅಂತ. ನನಗೆ ನನ್ನ ಕಮ್ ಟು ಬ್ಯಾಂಗ್ಳೂರು ಕರ್ನಾಟಕಕ್ಕೆ ಬಂದಿದ್ದವಾಗ ನನಗೆ ಅಪ್ಪನ ಮನೆಯಿಂದ ಅಮ್ಮನ ಮನೆಗೆ ಬಂದಿದ್ದ ಥರ ಇರುತ್ತೆ. ಸೊ ಹಾಲಿಡೇಗೆ ಬಂದಿರ್ತಾರೆ. It's always been special coming to Bengaluru, coming to Karnataka. But I think today I'm truly honored to be here for a very special reason. Dr. Bhaskar Rao Garu has been a very dear friend of mine. Though I'm not qualified enough in experience or age-wise, it puts me in a very tight situation here to talk about you, Bhaskar Garu. But I'm here as a family member and not as a chief guest, and it gives me the responsibility and the freedom to talk about it. Over the years, I've seen his passion and work very closely as a family member. It is incredible to see the journey of KIMS, from where Bhaskar Garu has started it to where it stands today. It has grown into one of the fastest expanding hospital groups in India. But what makes it even more special is seeing the next generation, my two brothers Advik and Abhi. Andarki namaskaram. ఇందాక నుంచి నేను చెప్పింది ఏంటంటే, నాకు కర్ణాటకకి రావడం చాలా, అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు ఉంటుంది. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చాలా గారం చేస్తారు కదా. సో మాకు మా తాతగారి ఇంట్లో నుంచి ఇప్పుడు మా అమ్మమ్మ గారి ఇంటికి వచ్చినట్టు ఉంటుంది ఎప్పుడు వచ్చినప్పుడు కూడా. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. కిమ్స్ హాస్పిటల్స్ని ఇక్కడ నా చేతుల మీదుగా లాంచ్ చేయడం, ఓపెన్ చేయడం. తాతగారి ఇక్కడికి వచ్చారు 1983 మే 20న ఆయన ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే మార్చిలో జరగడం నిజంగా ఇది నా పూర్వజన్మ సుకృతం. ఆ మహానుభావుడు ఇచ్చిన ఆశీస్సులు, దేవుడు ఇచ్చిన ఆశీస్సులు, మీ అందరూ ఇచ్చిన ప్రేరణలో ఇది సాధ్యమైందని అనుకుంటున్నాను. భాస్కర్ గారు, ఇక్కడ ఉండే కిమ్స్ ఫ్యామిలీ ఎప్పుడూ నాకు అపరిచితులు కాదు, నాకు కుటుంబ సభ్యుల్లాగా. నాకు 2009లో యాక్సిడెంట్ జరిగినప్పుడు నా ప్రాణం కాపాడింది భాస్కర్ గారు, కిమ్స్ హాస్పిటల్, మా గురువారెడ్డి గారు, అందరూ బాధ్యులు. ఆ జన్మంలో రుణపడిపోయి ఉంటాను. ఈరోజు అద్విక్ అండ్ అభి, నా ఇద్దరు తమ్ముళ్ళు, ఈ భాస్కర్ గారి విజన్ని ముందుకు తీసుకెళ్ళడం నిజంగా 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 చాలా ఆనందాన్ని కలిగజేస్తుంది. కిమ్స్ ఇంతింతై బట్టుడింతైలాగా ఈ దేశానికి, ఈ దేశంలోని అతిపెద్ద హాస్పిటల్గా నిలిచి పేషెంట్ ఇస్ పారమౌంట్ అనే వాళ్ళ మోటోని ముందుకు తీసుకుని వెళ్తారు. ఈ హెల్త్ కేర్ ఇండస్ట్రీలో భారతదేశానికి ఇంకా చాలా సేవలు చేస్తానని నా దేవుని మనసారా కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చేసిన అభిమాన సోదరులందరికీ, బయట ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు, నా అభిమానాలు. మీ అందరికీ ఇప్పుడు వాటి ఒకటే, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. మా ఇంట్లో జరిగినటువంటి
జరగకూడదని మీ కుటుంబ సభ్యులకి జరగకూడదని కోరుకుంటూ ఇంకొకసారి ఈ ప్రేమని నాకు మీరందరూ అందజేసినందుకు ఆ జన్మంతో రుణపడిపోతుంటాను. శిరస్సు వచ్చి పాదయాత్ర చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.